పోతే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కమిషన్ ఇచ్చిన నివేదికని బీఆర్ఎస్ దీన్ని ట్రాష్ అంటూ కొట్టిపారేస్తోంది. అంతేకాకుండా ఇది వండి వార్చినటువంటి నివేదిక, ఇది కోర్టులో నిలవదు అని చెప్పేసి హరీష్ రావు నిన్న వ్యాఖ్యానించడం జరిగింది సార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో. అయితే దీనిపైన ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సార్ గట్టిగానే స్పందించడం జరిగింది. న్యాయ వ్యవస్థనే మీరు అవమానిస్తారా, మీ బండారం బట్ట బయలైందని ఇలా మాట్లాడుతున్నారు అంటున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు సార్? అంటే ఒకటి హరీష్ రావు కౌంటర్ ఇవ్వడం న్యాయ వ్యవస్థను అవమానించడం కాదు, ఈవెన్ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులను కూడా ప్రశ్నించవచ్చు. అందువల్ల సుప్రీంకోర్టు తీర్పులనే ప్రశ్నించే హక్కు పౌరునికి ఉన్నప్పుడు పీసీ ఘోష్ కమిషన్ తీర్పును ప్రశ్నిస్తే న్యాయ వ్యవస్థను ప్రశ్నించడం ఎలా అవుతుంది? ఎస్, పౌరుడు తన అభిప్రాయానికి భిన్నంగా ఉన్నప్పుడు న్యాయ వ్యవస్థను కూడా ప్రశ్నిస్తాడు. న్యాయ వ్యవస్థ ప్రశ్నించకూడదని ఎక్కడైనా ఉందా? న్యాయ వ్యవస్థకు మోటివ్స్ ఆపాదించకూడదు. అంటే ఉదాహరణకు కనుక హరీష్ రావు పీసీ ఘోష్ అనే వ్యక్తి రేవంత్ రెడ్డి దగ్గర డబ్బులు తీసుకొని ఇలా రిపోర్ట్ ఇచ్చాడంటే అది తప్పు. అంటే పీసీ ఘోష్ కమిషన్ పీసీ ఘోష్ నిజాయితీని కానీ పీసీ ఘోష్ వ్యక్తిగతంగా ఆయనని అటాక్ చేస్తే న్యాయ వ్యవస్థను అవమానించడం. కమిషన్ రిపోర్ట్ను పైన ఒక పొలిటికల్ అటాక్ చేస్తే అది న్యాయ వ్యవస్థను విమర్శించడం కాదు. అందులో ఆ విషయంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆర్గ్యుమెంట్ కరెక్ట్ కాదు. తర్వాత అదే సమయంలో ఇందులో పొలిటికల్ పాయింట్స్ ఉన్నాయి. ఇప్పుడు హరీష్ రావు మాట్లాడిన దాంట్లోనూ అలాగే ప్రభుత్వము ఆ కమిషన్ నివేదిక ఇవ్వడంలోనూ పొలిటికల్ ఆర్గ్యుమెంట్స్, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి. ఇదంతా ట్రాష్ అని, ఇదంతా గ్యాస్ అని, కేసీఆర్ని ఇబ్బంది పెట్టడానికి చేస్తూ ఇవన్నీ పొలిటికల్ కామెంట్స్. ఐ జస్ట్ సింప్లీ ఇగ్నోర్ దోస్ పొలిటికల్ కామెంట్స్. కానీ సబ్స్టాన్షియల్ కామెంట్స్ వరకే మనం మాట్లాడగలం. కోర్టులో తేలాలి అన్నాడు. ఎస్, కరెక్ట్, కోర్టులో తేలాల్సింది ఏదైనా. పీసీ ఘోష్ కమిషన్ కెనాట్ బి ద ఫైనాలిటీ, అది జ్యుడిషియల్ కమిషన్ అయినప్పటికీ కూడా. సో అందువల్ల తేలాల్సిన అంశాలు ఏంటి అనేది ఇక్కడ కీలకం. అందువల్ల ఇక రాజకీయాల్లో వీళ్ళు ఒకరంటారు, వాళ్ళు ఒకరంటారు, ఆ రాజకీయపరమైన అంశాలు పక్కకు పెడదాం. తేలాల్సిన అంశాలు చాలా కీలకమైన సబ్స్టాన్షియల్ అంశాలు ఉన్నాయి. ఒకటి, తుమ్మిడిహట్టు నుంచి మేడిగడ్డకు ఎందుకు మారినది అనేది ఎలాంటి ఆధారము లేదు. తుమ్మిడిగట్లో నీళ్లు లేవు అని చెప్పడం నిజం కాదు. ఈ మార్పును ఇంజనీర్స్ కమిటీ కూడా వ్యతిరేకించింది, దాన్ని కూడా అప్పటి ప్రభుత్వం దాచిపెట్టింది అనేది క్లియర్గా పీసీ ఘోష్ కమిషన్ ఆరోపణ కాదు. సెంట్రల్ వాటర్ కమిషన్ అంచనా ఉంది తుమ్మిడిహట్టు దగ్గర నీళ్లు లేవని, ఆ ఉన్న నీళ్ళలో కూడా పొరుగు రాష్ట్రాలు వాటా అడుగుతున్న నీళ్ళని, అందువల్ల ఆ హైట్లో కట్టలేమని. ఇది హరీష్ రావు వాదన బీఆర్ఎస్ తరఫున. అందువల్ల తుమ్మిడిహట్టు నుంచి మేడిగడ్డకు మార్చడం సమంజసమా కాదా, ఆ మార్చడం అనేది ప్రాపర్ అంచనాతో జరిగిందా లేదా, ఇది తేలాలి కోర్టులో. పాయింట్ 1 అంటే కోర్టులో రేపు తేలాల్సిన అంశాలు చెప్తున్నాను. అందులో సాంకేతిక పరమైంది. ఇప్పుడు తుమ్మిడిహట్లో నీళ్లున్నాయి, ఆ మేడిగడ్డలో నీళ్లున్నాయి నన్ను అడిగితే నేనెట్లా చెప్తాను? ఆ మేడిగడ్డ నీళ్ళలో నేను దిగలే, తుమ్మిడిహట్టు నీళ్ళలో దిగలే, దిగిన అర్థం కాదు. ఐఎమ్ నాట్ ఎ వాటర్ రిసోర్సెస్ ఎక్స్పర్ట్. తుమ్మిడిహట్లో నీళ్ళు ఇన్నున్నాయని, మేడిగడ్డలో నీళ్ళు ఉన్నాయని రాజకీయ ఉపన్యాసాలు, రాజకీయ విశ్లేషకులు ఇవ్వలేరు. సో ఫండమెంటల్ క్వశ్చన్, తుమ్మిడిహట్టు నుంచి మేడిగడ్డకు మారడం కరెక్టా కాదా? సో దట్ ఈస్ ఎ డిజైన్ అండ్ కాన్సెప్చువల్ క్వశ్చన్. ఇది దీన్ని పీసీ ఘోష్ కమిషన్ ఒక జ్యుడిషియల్ కమిషన్ హోదాలో పరిశీలించి చాలామందితో మాట్లాడినాక రిపోర్ట్ ఇచ్చింది. దాన్ని బీఆర్ఎస్ కౌంటర్ చేస్తుంది. రేపు కోర్టులో అయినా తేలాల్సిన టెక్నికల్ పాయింట్ అది. సో ద షిఫ్టింగ్ ఆఫ్ మేడిగడ్డ టు షిఫ్టింగ్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఫ్రమ్ తుమ్మిడిహట్టి టు మేడిగడ్డ, ఇదే అన్ని సర్వరోగాలకు మూలం అనేది వాదన. ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ ఇలా మార్చడం వల్ల టైము, కాస్ట్ అన్నీ పెరిగాయి, సేఫ్టీ కాంప్రమైజ్ అయింది అన్నది వాదన. సో అది తేలాలి. రెండవ ఏంటంటే ఈవెన్ మేడిగడ్డే కాదు, అన్నారం సుందిల్లా బ్యారేజ్లు కూడా జియోఫిజికల్ స్టడీస్ జరగకుండా, అంటే స్ట్రక్చరల్ సేఫ్టీకి అష్యూరెన్స్ లేకుండా అక్కడ కట్టారన్నది రెండవ ఆరోపణ పీసీ ఘోష్. ఇది తేలాలి. ఎందుకంటే ఆ జియోఫిజికల్ స్టడీ జరిగితే ఆన్ పేపర్ ఉంటాయి, ఉండకుండా ఉన్నాయి కదా. సో ఇవి క్లెయిమ్స్ అండ్ కౌంటర్ క్లెయిమ్స్ కాదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే సెంట్రల్ వాటర్ కమిషన్ నీళ్లు లేవని తుమ్మిడిహట్లో చెప్పింది అని హరీష్ రావు అంటున్నాడు. సెంట్రల్ వాటర్ కమిషన్ నివేదికలు ఉండవా? కోర్టుకు పోతే సెంట్రల్ వాటర్ కమిషన్ తరఫున లాయర్ రమ్మని నోటీస్ కూడా ఇస్తారు. అందువల్ల తేలితే ఇవన్నీ
సో అందువల్ల రెండవది అన్నారం సుందిల్లా స్ట్రక్చరల్ సేఫ్టీ కాంప్రమైజ్ అయిందా, మూడవది అన్నారం సుందిల్లలో కట్టిన బ్యారేజీలు ఇవి వాటర్ మేడిగడ్డ కానీ అన్నారం కానీ అన్నారం కానీ సుందిల్లా కానీ కట్టిన బ్యారేజీలు అనేది వాటర్ స్టోరేజ్ కాదు, అది డైవర్షన్ కోసం కడతారు. అందువల్ల ఇక్కడ పబ్లిసిటీ కొరకు అక్కడ వాటర్ను ఎక్కువ కాలం నిలవబెట్టి వాటి సేఫ్టీని కాంప్రమైజ్ చేశారన్నది మూడో వాదన. ఇది నిజమా కాదా, ఇది కూడా టెక్నికల్ పాయింటే. సో ఆ బ్యారేజ్ విత్ స్టాండ్ అవుతుందా లేదా, అంతకాలం అన్ని నీళ్లు హోల్డ్ చేయొచ్చా లేదా, దిస్ ఇస్ ఎ సివిల్ ఇంజనీరింగ్ క్వశ్చన్. చాలామంది కోరుకుంటారు. ఇప్పుడు నాగేశ్వర్ అనేవాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి రైట్ అనాలన్నా, హరీష్ రావు రైట్ అనాలన్నా, రాజకీయ పార్టీలకు అనుబంధంగా ఉన్నవారు ఏంటంటే వారికి నిజానిజాలతో సంబంధం లేదు. తమ నాయకుడు తమ వారు చెప్పింది కరెక్ట్ అనాలి అని. కానీ అలాంటి వాడు కరెక్ట్ అనలేడు, ఎందుకంటే ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్. ఇప్పుడు అన్నారం సుందిల్లా బ్యారేజీల్లో వాటర్ ఇంపౌండ్ చేయడం వల్ల, నీరు నిల్వ చేయడం వల్ల ఆ బ్యారేజ్ల స్ట్రక్చరల్ సేఫ్టీ కాంప్రమైజ్ అయింది అనేది పీసీ ఘోష్ కమిషన్ ఆరోపణ. మరి అది అవునా కాదా అనేది సాంకేతికంగా తేలాలి, దాని ఎక్స్పర్ట్ తేల్చాలి. ఎందుకంటే నేను ఐఎమ్ నాట్ ఎ స్ట్రక్చరల్ ఇంజనీర్ టు టెల్ దాట్. ఇక నాలుగవది ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ సరిగా జరగలేదు అని. సో ఆపరేషన్ మెయింటెనెన్స్ ఎంత జరిగింది ఏంది అనేది ఆన్ పేపర్ ఉంటుంది. ఐదవది వాస్తవంగా అతి ముఖ్యమైనది, కేసీఆరే అన్ని నిర్ణయాలు తీసుకున్నాడు, క్యాబినెట్ ఆమోదం లేదు, ప్రభుత్వ ఆమోదం లేదు అన్నాడు. చాలామందికి ఇక్కడ డౌట్ వస్తుంది, ఏమున్నది కేసీఆర్ ఆమోదం అంటే ప్రభుత్వ ఆమోదం కాదా, అప్పుడు ఎవరైనా అందరూ తలూపే వాళ్ళే మంత్రులు తప్ప క్యాబినెట్ ఎవరైనా కేసీఆర్ కడతానంటే వద్దనే వాళ్ళు ఉన్నారా అనొచ్చు. కానీ ఎప్పుడైతే క్యాబినెట్ ఆమోదము కేసీఆర్ నిర్ణయంలో ఒక తేడా ఉంటుంది. ఎందుకంటే ఒక ప్రాసెస్ ఉంటుంది, ఒక వ్యవస్థ ఉంటుంది. క్యాబినెట్ ఆమోదం అంటే ఫైలు కింది నుంచి సర్క్యులేట్ అవుతూ లాస్ట్కు క్యాబినెట్ ముందుకు రావాలి. ఈ ప్రాసెస్లో ప్రతి అధికారి తన అభిప్రాయానికి కూడా రాస్తాడు. ఇప్పుడు దిగువ స్థాయి అధికారులకు కూడా దీన్ని అంగీకరించడమా లేదా ఆ కన్సర్న్స్ వ్యక్తం అంటే ఈ ఫైల్ మూవ్ అయ్యే క్రమంలో చాలా డిపార్ట్మెంట్లో చాలా అధికారులు దాన్ని సమీక్షిస్తారు. అందువల్ల క్యాబినెట్ ఆమోదానికి ముఖ్యమంత్రి నిర్ణయానికి ఆ తేడా ఉంది. ముఖ్యమంత్రి నిర్ణయం అయితే ఆయన సొంత నిర్ణయం అవుతుంది. లేదు, ఇది క్యాబినెట్ ఆమోదం ఉంది, ప్రభుత్వ ఆమోదం ఉంది, ఒక వ్యక్తి నిర్ణయం కాదని హరీష్ రావు అంటున్నాడు. పీసీ ఘోష్ కమిషన్ మాత్రం ఇది వ్యక్తి నిర్ణయమే, ఇది కేసీఆర్ సొంత నిర్ణయం, క్యాబినెట్ ఆమోదం లేదు అంటున్నాడు. అవన్నీ కూడా ఫైల్స్లో ఉంటాయి. క్యాబినెట్కి వచ్చే ప్రతి ఫైలు రికార్డెడ్, అధికారాలు ప్రభుత్వాలు మారినాక కూడా. సో అందువల్ల ఇప్పుడు హరీష్ రావు వాదన, పీసీ ఘోష్ కమిషన్ వాదన రెండింటి మధ్య చాలా తీవ్రమైన వ్యత్యాసం ఉంది. ప్రభుత్వము ఇక హరీష్ రావు రైజ్ చేస్తున్న మరో ముఖ్యమైన అంశం ఏంటంటే మొత్తం రిపోర్ట్ 665 పేజీలు, దాంట్లో 60 పేజీలు సెలెక్టివ్గా ఎంపిక చేసుకొని ప్రజెంటేషన్ ఇచ్చారని. సో అది దట్ హ్యాస్ టు బి ఎస్టాబ్లిష్డ్. కానీ ప్రభుత్వం కూడా ఇమీడియట్గా 665 పేజీల పూర్తి రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో పెట్టచ్చు. ప్రజాస్వామ్యంలో సగం రిపోర్ట్లు ఎందుకు? అయితే ఇది అసెంబ్లీలో పెడతాం కనుక పూర్తి రిపోర్ట్ పెట్టడం లేదు అంటే, అసెంబ్లీలో పూర్తి రిపోర్ట్ పెట్టాలనుకున్నప్పుడు 60 పేజీలు కూడా పెట్టకూడదు కదా. నువ్వు సగం పెట్టి సగం పెట్టకపోవడం ఏంటి, కొద్దిగా పెట్టి రుచి చూపెట్టి శాంపుల్ చూపెట్టడం ఏంటి? నిజంగానే ప్రభుత్వము తన చిత్తశుద్ధిని కూడా నిరూపించుకోవాలనుకుంటే ఫుల్ రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో పెట్టాలి. పీపుల్ విల్ వాచ్ ఇట్, పీపుల్ విల్ రివ్యూ ఇట్ కదా. మీరు ఎలాగో అసెంబ్లీలో పెట్టబోతున్నాను, అది ఇప్పుడైనా ఎందుకు పెట్టకూడదు? పెట్టద్దు అనుకుంటే ఈ 60 పేజీలు కూడా సెలెక్టెడ్గా మీరు రివీల్ చేయకూడదు. లెట్ ఇట్ గో టు అసెంబ్లీ ఫస్ట్ అండ్ దెన్ కమ్ టు ద పబ్లిక్ డొమైన్. ఆల్రెడీ పబ్లిక్ డొమైన్లో లీకులు వచ్చే రిపోర్ట్లో, ఈవెన్ రిపోర్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయకముందు నా దగ్గర రిపోర్ట్ ఉంది, ఎగ్జిక్యూటివ్ సమ్మరీ మొత్తం ఉంది. నా దగ్గరికే వచ్చిందంటే జనానికి రాలేదా? అందువల్ల పార్టులుగా ఆల్రెడీ లీక్ అయింది. సో తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి 60 పేజీలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు. సో అందువల్ల ఇంకా శాంక్టిటీ ఏమున్నది రిపోర్టు, ఆ సీక్రెట్ ఏముంది, ప్రోటోకాల్ ఏముంది అసెంబ్లీలో పెట్టాలని? కీప్ ఇట్ ఇన్ ద పబ్లిక్ డొమైన్. ఇప్పుడు ఒక సవాల్ చేశాడు, 665 పేజీలు బయట పెట్టండి, ఇది మీరు సెలెక్టివ్గా వండి మార్చాలని. ఈ అపప్రద ఎందుకు? నిజంగానే అది నిజం కాకపోతే అపప్రదే కదా, ఎందుకు కూడా కట్టుకోవాలి? అందువల్ల రేవంత్ ప్రభుత్వం దీని పూర్తి రిపోర్టు పబ్లిక్ డొమైన్లో తక్షణం పెట్టాలి. పెట్టడం వల్ల ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ట్రాన్స్పరెన్సీ అది అవసరం. దానిపైన సమగ్రమైన చర్చ అల్టిమేట్గా కోర్టులో తేలాలి ఇది.